నేనే. నిజమేంటో తెలుసుకుని నీ పనిని సందేహపడకుండా చెయ్యి. నువ్వు కేవలం శరీరం కాదు, ఎప్పటికీ ఉండే ఆత్మస్వరూపాన్ని. ఈ రహస్యం తెలిసిన వారికి పుట్టుక, చావు భయాలు ఉండవు. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయడమే ధర్మం. పని చేయడంలోనే నీ అధికారం ఉంది. ఫలితం గురించి ఆలోచించకు. నువ్వు చేసే పనులన్నీ నాకే అప్పగించు. గర్వాన్ని వదిలేయి. సమత్వమే గొప్ప యోగం. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా చూడు. చలి, వేడి, సుఖం, దుఃఖం అన్నీ తాత్కాలికం. అవి వస్తూ పోతుంటాయి. వాటిని ధైర్యంగా భరించు. స్థిరమైన బుద్ధితో ఉండు. పని చేయకుండా ఉండడం, పని చేయడం రెండింటినీ ఎవడైతే సమానంగా చూస్తాడో వాడే నిజమైన జ్ఞాని. ఆ యోగి ముక్తిని పొందుతాడు. తెలియకపోవడం వల్లనే, అంటే అజ్ఞానం వల్లనే నీ